మీ జర్నలిస్టులకు 8 ఎకరాల జర్నలిస్టులకు 8 ఎకరాల స్థలము 50,000 రూపాయల గజం ఉంటుంది. 50,000 రూపాయల గజం ఉంటుంది. 50,000 రూపాయల గజంలో 8 ఎకరాలు క్యాబినెట్లో రిజల్యూషన్ చేయించిన. క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి 8,000 చేయించుకోకుండా మీ బాధ. అందులో 5 రూపాయలు ఎవరో పానగల దగ్గర తీసుకున్నాండి. వాడు వీడు సోషల్ మీడియా ఢిల్లీలో ఉంటుంది, భువనగిరిలో ఉండేది. 5 తీసుకునేసరికి మీ 80 మంది పోయి ఆ 5 క్యాన్సల్ చేయించండు. సరే అది పోతే పోయింది. 8 ఎకరాలలో 100 ఇళ్ళు వస్తాయి. 5 లక్షల ఇంధనం బిల్లు పెడతా. మీరు కలెక్టర్కి చెప్పిన, అప్పుడే ఈ కలెక్టర్ కూడా చెప్పిన, మీరు పోయి 8 ఎకరాలు లేఅవుట్ చేసుకో. జానే నువ్వు రోజు ఉట్టేది తిరుగుతానేందుకు ఏముంది మీకు వార్తలు నల్గొండదా? నేను వచ్చినప్పుడు స్టాఫ్ రిటర్న్ రేవంత్ రెడ్డి లేడు, ఓవర్ స్టాఫ్ రిటర్న్ ఓవర్ కెమెరా ఇచ్చి పంపిస్తారు. రేవంత్ రెడ్డి పిలు, రేవంత్ బిలు, రేవంత్ బిలు, తిట్టక తిట్టేది లేదు, తిట్టేది లేదు, కొట్టేది లేదు. నేను ఒకటే చెప్పిన, నో విమర్శించుడు. ప్రెస్ వాళ్ళు కానీ వేరే పార్టీ వాడు కానీ నన్ను కూడా తిట్టినా కానీ ఆయన పాపాన్ని ఆడైపోతుంది. నేను మాత్రం మా కార్పొరేషన్ ఒకటే నేను తిరిగి చెప్తాను. ఇప్పుడు ఎంతో గలీజ్ మాట అన్నాడు, ఆ మాట విత్డ్రా చేసుకోవాలి. నా ముందర అట్లా మాట్లాడింది అనుకో, 5 దొంగలు కూడా ఏమో అన్న పేరు గలీజ్ మాట అన్నారు. నువ్వు అట్లా జానయ్య నా ముందర మాట్లాడదు. ఎందుకంటే నేను ఒకటి విమర్శించాలని నిన్న కీసర గుట్ట మీద దేవుని దగ్గర చెప్పా. 3 ఏళ్ళ వరకు రాజకీయాలు మాట్లాడినా నల్గొండ మా మేయర్ అభ్యర్థులు వస్తుంది దర్శనానికి వచ్చిండ్రు అని చెప్పి ఆడ ఒక మాట చెప్పిన. ఇలా స్టేట్ ఎడిషన్లు అన్ని పేపర్లు నేను విమర్శించి మీకేం కావాలో చెప్పురి. అవతలోడు తప్పు చేస్తే దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నాడు, శిక్షిస్తారు. మీరెందుకు తిడతారు? నా ముందర తిట్టకండి. ఈ స్టాఫ్ వాళ్ళు వచ్చి నన్ను కలుస్తా అంటే మీరు వస్తే కలిస్తే వేరే తప్పు రాస్తారా? ఇప్పుడు సోషల్ మీడియాలో నాయన ఎక్కడ సోషల్ మీడియా ఎక్కడ వచ్చిందో నా దగ్గరికే రావద్దాను. మీకు 8 ఎకరాలు లేఅవుట్ చేయండి. కలెక్టర్ చెప్పినా మనిషికి 100 గజాలు వస్తుంది. 20,000 30,000 మీరు పక్కకు లేఅవుట్ చేస్తే 30-35,000 పోయింది. అంటే ఎంత నీకు 20 లక్షలు 5 లక్షలు నేను ఇల్లు ఇస్తున్నా. గది కలెక్టర్కి చెప్పినా గది చేయించుకోక నన్ను పడతాండి పోయి నేను పోయి కొలవాలా? అంటే మీరు ప్రెస్ అయితే మాత్రం మీకు స్థలం ఉంది, జీవో ఉంది, క్యాబినెట్లు ఉంది. మళ్ళీ పోయి కలెక్టర్ని అడగండి. ప్రాబ్లం ఉందంటే మళ్ళీ సీఎం గారికి చెప్పి మళ్ళీ ఒకసారి క్యాబినెట్లో పెడతాం. వన్స్ క్యాబినెట్ 2006లో అయింది అని ఏ మినిస్టర్ ఏ జిల్లాలు ఇప్పించుకోలేదు. కలెక్టర్ ఆఫీస్ పక్కకు అంత మంచి సైటు అయినా మీరు నా పేపర్ గిద్ద రాస్తా నాది. ఎప్పుడు అడిగి నాకు గిద్ద రాస్తుందని నేను అడగనే మా బురిసిరే కోపడతాడు. మా బురిసిరి కోపడతాడు. నేను అడగనే అడా మీ సాక్షి తెలంగాణ ఇతరులు మొత్తం అక్కడ అశోక్ చెప్పాను. అశోక్ నేను చెప్పాను మీద అంటే సాక్షి అంటే నాకు రాజశేఖర్ అంటే మా గురువు పేపర్ అది టీవీ అది. కానీ వీని ఇల్లు తగలబెట్టిండు, అమ్మరామని కొట్టిండు, గదే పేపర్. టీవీ పెడితే గదే వస్తుంది. తెలంగాణ వార్తలు వస్తాయి. ఒకదొకరు ఎందుకంటే మీరు అంటే కాంట్రాక్ట్ వచ్చి కలవాలంటే ఎవడు కలుస్తాడు? వాడు ఏమంటాడు? చెప్పేది నువ్వు ఒకవేళ పొరపాటు నువ్వు ఆకుదోకలు అంటే పని చేయాలని కొందరు అంటున్నారు. కొన్ని సోషల్ మీడియాలు పెడుతున్నారు. ఆ కాంట్రాక్టరు ఐటిపాలకి వెళ్ళి సాగర్ రోడ్డు వరకు బ్రహ్మాండంగా వేసింది. దేవరకొండ రోడ్డు, షేర్లింగ్ రోడ్డు చూసినాం. ఆ రోడ్డు పానగల్ బ్రిడ్జ్ ఆయనే కట్టిండు కదా. అదే లక్ష్మీ మెటల్ వెంకటరెడ్డి ఎస్ఎల్ఎం అంటే శ్రీ లక్ష్మీ మెటల్ అలా తమ్ముడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆయన వేసిన 26% లెస్కు 8 మంత్స్లో కంప్లీట్ చేసిండు. ఫ్లైఓవర్ రామేశ్వరరావుతో 36 మంత్స్ ఉంటే 18 మంత్స్లో కంప్లీట్. ఒక టైలు ఊడలే. టైలు ఎప్పుడు చెక్ చేస్తా టైలు ఏమన్నా లూజ్ అయినా అని. నేను క్వాలిటీ కాడ కాంప్రమైజ్ గాను. నా టీం ఎప్పుడు తిరుగుతుంటుంది. నేను ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ని, నేషనల్ మినిస్టర్. నేను అక్కడ క్వాలిటీ పోయిందనుకో సీఐని సస్పెండ్ చేస్తాను భయంతో. ఎంత మంచి వర్క్ చేస్తున్నాను. ఎవరో పెట్టి క్వాలిటీ అంటే ఆ కాంట్రాక్ట్ ఎందుకంటే వాడంటుడు అట్లా రాస్తే నేను మొత్తం బంద్ చేసుకో, సీసీ రోడ్లు బంద్ చేస్తాను, అది బంద్ చేస్తాం. నల్గొండలో మొత్తం ఇట్లా పడుతున్నారు. ఎక్కడ లేదు అంటుండ్రు. ఇప్పుడు సీసీ రోడ్ ఒక కాంట్రాక్టరు బృందా శ్రీకందాన్ని సదర్ మట్ రిజర్వాయర్ సీఎం ఓపెన్ చేసిండు. బెస్ట్ డ్యామ్ అని చెప్పి ఆయన బిల్లులు రాకుండా శ్రీకాంత్ రెడ్డి అని 700 కోట్ల బిల్లులు ఉండే 1,00,000 ఎకరాలకు ఆ బ్యారేజ్ ఓపెన్ చేసి ఆ కన్స్ట్రక్షన్ చూసి అసలు టాప్ కాంట్రాక్టర్ ఆయన శ్రీకాంత్ రెడ్డి. దా సీసీ రోడ్డు ప్యూర్ కోర్ తీసినా కరెక్ట్ వచ్చింది. ఒకటే పెడతావు. ఆయన అంటాడు నేను బంద్ చేసిపోతుంది సార్. ఈ టీవీలు వస్తే ఆడికి నాకు కమిషనర్ ఫోన్ చేస్తాను, నాతో కాదు. ఏదో నువ్వు చేయమంటే చేస్తున్నావు కానీ నేను 1,000 కోట్లు చేస్తాను బయట. ఇది నేను చేస్తా. వాళ్ళు క్వాలిటీ చేస్తాను. నేషనల్ హైవేస్లో కోర్ తీస్తారు. ఎక్కడ కోర్ తీసే తెలియదు. కోర్లో వాల్యూస్ రాకపోతే 1.1% వస్తే బ్లాక్ లిస్ట్. అందులో గడ్కరీ వెరీ స్ట్రిక్ట్. అందుకని మీరు తప్పుడు వార్తలు రాయొద్దని మీకు దయచేసి మీ చేతులు జోడించి చెప్తున్నా. మున్సిపాలిటీని అభివృద్ధి నిరోధకులు అట్లా ఆపుతారు.
అందుకని మీకు చెప్పేది ఏంటంటే మీకేమన్నా హౌస్ ప్లాట్లు అంటావు నువ్వు సబ్జెక్ట్ ఏమో ఆడికి పోయినావు ఇద్దరు ముగ్గురు అంటే ఇద్దరు ముగ్గురు బ్యాకెట్ పట్టుకుని ఊరుకొస్తున్నావు మీరు ఉరికిరాదు మీకు చెప్తా మీకు రాకుండా నేను అదే నువ్వు ఒక్కరు కాదుగా ఇవాళ పొద్దున ఇలా ఒంటిసమ్మ శివాలయం పోతే ఒంటిసమ్మ శివాలయం దగ్గర పోతే 120 మంది వచ్చి మీద పడితే అందరినీ సంజాయించి వచ్చిన సిఐ ఉన్నాడు ఎంతో ఓపికతో మాట్లాడినో నన్ను కలవని ఏంటంటే నేనేమన్నా మినిస్టర్నా నేను ఒక కామన్ వర్కర్ని మీరు రాక నేను వచ్చి మీ మైకేపడి నేను ఉరకాలనా వాళ్ళు ఉరికొస్తున్నారు నేను చెప్తున్నా మీరు ఉరికినారు మీకు చెప్తా మరి ఇప్పుడు వచ్చినా కదా వీడు చూడు 48 సన్మానం 45 మంది లేచినా 45 నిమిషాలు కూర్చున్నా మళ్ళీ 45 మంది శాలు కప్పిన డిప్యూటీ మేయర్ అన్ని పార్టీలను సన్మానం చేసిన వాళ్ళకు కూడా 4 మంచి పాయింట్ చెప్పిన ఇప్పుడు నేను ఇవాళ వచ్చిందే అడ్వాన్స్ ఎందుకు వచ్చినా ఆడ ఉంటే సీఎం ఏమంటాడు మల్కాజ్గిరి పోవాలని అంటాడు అంతే రాత్రి వచ్చి పండుకున్నా రాత్రి 2ంటికి పండుకున్నా ఆయన ఏమంటారు అప్పటికే నువ్వు ఉంటే ఇంకోటి వస్తుంది ఇంకోటి సంగతి నేను రేపు ఏంటంటే వేరే పాటల్లో కూడా కొన్ని 4 మంచి పాటలు చెప్తాం మంచి మాటలు చెప్తే ఏంటంటే రేపు ఒక ఘర్షణ వాతావరణం లేకుండా రౌడీజం లేదు కమ్యూనల్ కొట్టాడు లేదు అక్కడక్కడ గంజాయి అంటే కూడా మాకు బెస్ట్ సిఐలు డిఎస్పీలు ఎస్ఐలు ఎస్పీ గారు బెస్ట్ ఆఫీసర్స్ తొక్కుతున్నాం గంజాయి ప్యాకెట్ పడుకు సీజ్ చేపిస్తున్నా నేను మోడల్ చేయాలని నా టౌన్ నెక్స్ట్ తెలంగాణ ఎట్లా చేస్తున్నా రోడ్డు 11,600 కోట్లు ఈ 16th and 24th రాసుకో డేట్లు యామ్ ప్రాజెక్ట్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లా ఆర్బీఐ గవర్నర్తో మాట్లాడుకొని నిర్మలా సీతారామన్తో చెప్పుకొని లోన్ తీసుకొని కాంట్రాక్టర్లు బిల్లు వస్తలేవని చేస్తలేరు 11,600 కోట్లు సింగిల్ టెండర్ పిలిచిన 16వ తారీఖు 5,000 కోట్లు 24 అందులో ఈ రోడే ఉన్నది చిట్యాల భువనగిరి రామన్నపేట నల్గొండ దేవరకొండ మల్లిపల్లి వరకు డబల్ రోడ్ నేను అనేది మీరు టైం ఇస్తారు నేను మినిస్టర్ వస్తే స్టాఫ్ రిపోర్ట్ రాకుండా ఉట్టి కెమెరా లడ్డు ఆయనకి ఏం అడుగు వస్తుంది ఆయనకి ఏం అడుగుతుంది ఏం చెప్పాలి నీ స్టేట్ లెవెల్ తిరిగి ఢిల్లీ లెవెల్ తిరిగినోటి నువ్వు కెమెరామెన్ పంపిస్తే మాట్లాడుతాను నేను చిన్నపిల్ల క్యాబినెట్లో 6 టైం గెలిచింది నేను ఉత్తమ్ కుమార్ ఇద్దరమే సీనియర్ మోస్ట్ మినిస్టర్ ఇన్ తెలంగాణ క్యాబినెట్లో ఓన్లీ ఇద్దరం అసలు మినిస్టర్ దగ్గర కెమెరామెన్ పంపిస్తావు ఏం చెప్పాలి అంతో ఆయన ఒకటి అడుగుతాడు నేను ఒకటి చెప్తే నువ్వు ఎప్పుడు నువ్వు వేసినా నువ్వు